గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అణుజలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం, అగ్రదేశాల సరసన భారత్ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న K4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే INS అరిగాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్టు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్టు వివరించాయి. దీంతో నేల నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందినటువంటి అస్త్రం K4 ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది. దీని గత కొన్నేళ్లలో 5 సార్లు భారత్ పరీక్షించింది. అయితే ఈ పరీక్షలని సముద్రం లోపల ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం నుంచి అయితే ఈ దఫా సక్సెస్ఫుల్గా మరింత అప్గ్రేడెడ్గా డెవలప్ అయింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే ఈగల్ వచ్చేసింది అంటూ విభాగాధిపతిగా IG ఆకే రవికృష్ణకు బాధ్యతలు. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 5 చోట్ల ప్రత్యేక కోర్టులు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 1972, స్మగ్లర్లపై సైబర్ నిఘా డేటాబేస్ తయారీ, విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ కార్యరంగంలోకి వచ్చేసింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాలో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన IG ఆకే రవికృష్ణ ఈగల విభాగాధిపతిగా వ్యవహరించబోతున్నారు. అమరావతిలో 2 గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న AOBలోని విశాఖపట్నం పాడేరు కేంద్రంలో మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మొక్కలపై కఠినంగా ఉండాలి. సామాజిక మాధ్యమాలు అసభ్య అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిలువరించాలంటూ పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు వ్యవహరించిన పోలా విజయబాబు వ్యాజ్యం వేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఖర్చుల కింద విజయబాబుకి 50,000 చెల్లించాలని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికగా అవతల వ్యక్తులపై చేస్తున్న వ్యవస్థీకృత విషప్రచార దాడులు తీవ్ర నష్టం కలిగిస్తాయింది. దూషణలతో కూడిన అసభ్య పోస్టులు పెట్టేవారిని సామాజిక మాధ్యమం ఉద్యమకారులను చెప్పలేమంది. నచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులకు సోషల్ మీడియా వేదికలు ఎలాంటి రక్షణ ఇవ్వలేదంది. చట్టరీత్యా ఏదైతే నేరమో దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమేనని తేల్చెప్పింది. అసభ్య అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందని, ముఖ్యంగా అవతల వ్యక్తులను అపఖ్యాతి పాలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించే కిరాయి మొక్కల విషయంలో కఠినంగా ఉండాలంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారికి మర్యాద లేకుండా అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తులపై దాడికి దిగే వారికి మధ్య వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి కుల మత సమూహాల మధ్య విద్వేషాలు రేకెత్తించి సమాజంలో అశాంతిని కలిగించే అవకాశం లేకపోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలోని అట్టడుగు ఆర్థికంగా బలైన వర్గాలకు చెందిన వ్యక్తుల హక్కులను కాపాడేందుకు పిటిషనర్ ఈ బిల్లు దాఖలు చేయలేదండి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఉద్యమకారుల హక్కుల కోసం వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపింది. ఉద్యమకారులు బలహీన వర్గం అని కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గం అని కానీ చెప్పలేమంది. పోలీస్ చర్యలపై అభ్యంతరం ఉంటే పోస్టులు పెట్టిన వారే చట్ట నిబంధనల మేరకు స్వయంగా పోరాడాలి తప్ప వారి తరపున మరొకరు బిల్ దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని అదాని చెప్పారా? అభియోగ పత్రంలో నా పేరున్నట్టు FBI, UNCEC మీకు ఫోన్ చేసి చెప్పా. నేను ఇక్కడ ఒక కేసులో CIDతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏంటి? విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు CID ఉంది. ఒకవేళ ఇక్కడ ఏదో అమెరికన్ కంపెనీ ఉంటే దానిపై కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేరు కూడా రాయమని CIDకి చెప్తే అయిపోతుందా? రేపు ఒక అమెరికన్ కంపెనీ ఇక్కడ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూమిని రాయితీ ధరలతో ఇస్తే GST రద్దు, ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిందని ఎవరైనా మాట్లాడితే అందులో అర్థం ఉందా? FBI నివేదికలో నా పేరు ఎక్కడా లేదు, నా పేరు ఉందని చెప్పేది తెలివి తక్కువారే. వాళ్ళ వద్ద ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు తెలియదు, వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదు. సెక్యూరిటీ ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కి అదాని 1750 కోట్ల లంచం ఇచ్చారు. FBI, US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేదిక సమర్పించాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి జగన్ పై విధంగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి ఒప్పందానికి సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారన్నటువంటి అతన్ని హైలైట్ చేశారు. అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన అంటూ సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారీ లేరన్నారు. యూనిట్కి 7 పైసలు కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీయే కదా. ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం మనం ఎందుకు ఎంపర్లాడాం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల భారం వేసి గుదిబండ కదా. ఇంతకంటే నీచం, అసహ్యము, అభ్యంతరకరము అయినటువంటిది మరొకటి లేదేమో. సెకీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూజర్ ఛార్జీల కింద 7 పైసలు తీసుకుంటే అది బ్రోకర్ అవుతుందా? అంటే కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ అవుతుందా? ఇక్కడేమో బ్రోకర్ల ద్వారా, అంటే అసలు కరెంటు ఉత్పత్తి చేయనటువంటి సంస్థలు కరెంటు ఉత్పత్తి చేసే సంస్థలన్నిటితో టైఅప్ అయ్యి అమ్ముతాము అని గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాలేమో అద్భుతమైనటువంటివే.
ప్రజలని వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు అందరూ మేధావులే అన్నటువంటి తరహాలో ఎలా పడితే అట్లాగా మన ఇష్టారాజ్యంగా రాసేసి దాన్ని ప్రజలనెత్తి రుద్దేసేసి ఆ ప్రజలకి అబద్ధాలని అందంగా లేకపోతే గొప్పగా తెగించి రాసేస్తున్నటువంటి రోజులతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జర్నలిజం అగ్రభాగానికి చేరిందని చెప్పాలి. లేకపోతే గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష, ఒకరిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన, అప్పటి కళంకితులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన గ్రూప్ 1 2018 నియామకాల అవకతవకల మీద విచారణ జరిపించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. నియామకాల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో విమర్శలు ఎక్కుపెట్టారు. నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామన్ కొన్న ఐపీఎస్ హోదా తప్పించాలి, వాళ్ళు కళంకితులను ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అంటే ఇప్పుడు కొత్తగా టార్గెట్ ఎవరిని చెయ్యాలి అన్నది ఇప్పుడు పత్రికలే సూచిస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి. లేకపోతే ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏకు 70 కోట్ల ఆస్తులు శ్రీకాకుళం విశాఖలో సోదాల్లో గుర్తించిన ఏసీబీ. వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా 2014-19 మధ్య పనిచేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. 2019 నుంచి 2022 వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో మురళి కుటుంబ సభ్యులు పెట్టి భారీ మొత్తాలు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మైనింగ్ లీజుదారులకు మంచి రోజులు అంటూ రాష్ట్రంలో ఏదైనా ఖనిజాలు లీజు దక్కించుకోవాలంటే దేశంలో మరి ఎక్కడైనా లేనంత సొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి. సీనరేజ్ ఫీజులు మన మధ్య అధికం లీజు దక్కించుకుంటే అందులో ఎంత ఖనిజం లభిస్తుంది, లీజు దాటికి మిగులుతుందా లేదా అనేది పట్టించుకోకుండా గత వైకాపా ప్రభుత్వం ఎడాపెడా బాధేసింది. దీంతో మైనింగ్ రంగం కుదేలేంది. కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ రంగం కోలుకున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం పైకి లేవలేదు. అందుకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధాలే కారణమని లీజుదారులు ముక్తకంఠంతో చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సమీక్షించి మైనింగ్ రంగానికి పూర్వవైబంధం ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొందరు అధికారులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి ఏ అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని దానిపై అధ్యయనం చేస్తుంది. ఈ నివేదిక వచ్చే నెలలో ప్రభుత్వానికి అందబోతుంది. గ్రానైట్, రోడ్ మెటల్ వంటి చిన్న తరహా ఖనిజాల లీజులు కేటాయింపు విషయంలో తొలి దరఖాస్తు చేసుకున్న వారికి మొదట మంజూరు అనే విధానం అమల్లో ఉండేది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఈ వేలం తీసుకొచ్చింది. దీనికి పెద్దగా స్పందన లేదు. ఈ వేలంలో ఇప్పటివరకు 260 లీజులు మాత్రమే కొత్తగా మంజూరై, దీంతో పాత విధానం ఉండాలి, ఈ వేలాన్ని కొనసాగించాలనేది పరిశీలిస్తున్నారు. చూడండి ఎంత దరిద్రాన్ని ఎంత గొప్పగా కవర్ చేస్తారంటే, మైనింగ్ అనేదంట డబ్బులు రావంట, దాంట్లో దోచుకోరంట. ఇంతకుముందు దోచుకుంటున్నారని చెప్పినది మైనింగ్ పెద్దిరెడ్డి దోచుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళు దోచుకుంటున్నాడు, వీడు దోచుకుంటున్నాడు అని స్టోరీలు రాశారు కదా. అది ఎలాగా వేలం వేసి వేలంలో ఇస్తే ఈ వేలంలో ఇస్తే తప్పటది, అది దుర్మార్గం అంట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇస్తే రైట్ అంట. అంటే మనకు తెలిసినోడికి ఇచ్చేసి వాడే ఫస్ట్ అప్లై చేసుకున్నాడని రాసి ఇచ్చేస్తే కరెక్ట్ అంట. అంటే వేలం వేయడం తప్పు, మన ఫస్ట్ వచ్చినోడు అనే పేరుతో ఇచ్చేయడం రైట్ అంట. ఇది జర్నలిజంలో ఓ ప్రత్యేక విచిత్రమైనటువంటి పరిస్థితి. మనకి ఎలా కావాలంటే అలాగ వార్తల్ని రాసేటటువంటి విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే 25% తేమ ఉన్న ధాన్యం కొనాల్సిందే, రైతులను ఇబ్బంది పెడితే సహించలేదు మంత్రి నాదెళ్ల మనోహర్. ధాన్యంలో తేమ 25% ఉన్న రైస్ మిల్లలు కొనాల్సిందనే విషయంలో రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. అనంతరం గుడివాడ మండలం బొమ్మలూరు గ్రామంలో కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం రాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తేమ శాతంపై రైతు సేవా కేంద్రాలు ఇచ్చిన చీటీని బట్టి ధాన్యం కొనాల్సిందేనన్నారు. ఆర్ఎస్కేలు ఇచ్చినటువంటి తుఫాను ప్రభావం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రైతు నష్టపోకుండా 40 రోజులు కొనాల్సిన ధాన్యాన్ని 4 రోజులు కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశామని వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటలు రైతు ఖాతాలు నగదు జమ చేస్తూ ఉన్నారు. రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బకాయి నిధులను విడుదల చేశామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గుడివాడ పామర్ ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, వర్ల కుమార్ రాజా అధికారులు పాల్గొన్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే మిరప రైతు ఎదురు చూపులు ఫలించేనా, ధరల పతనం మిర్చి రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. వైపు మార్కెట్ కొత్త మిరప రాక మొదలైన ధరకు వెంటాకు సగటున 13,000 కూడా దక్కడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల పాత మిరప నిల్వలే 1 కోటి బస్తాల వరకు ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక పక్కన ధాన్యంది ఇంతవరకు కొనట్లేదు అని ఒక పక్కన కొంటున్నాం అని ఇంకొక వైపున జరుగుతుంది. ఏది వాస్తవం అనేది పబ్లిక్కే తెలియాలి. ఇకపోతే సాక్షి సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. సెకీతో కారు చౌకగా యూనిట్కి ₹2.49 కొనుగోలు చేయడం ద్వారా 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా? 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం, భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జీఎస్డీపీ అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద, విద్యా వైద్య రంగాలు మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి. 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా? 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా? యూనిట్కి ₹6.99 కొన్న బాబు గొప్ప, ₹2.49 నేను కొంటే తప్ప.
చౌకగా ₹2.49 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా? అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా? ఇక్కడ రాష్ట్రం డిస్కంలు సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడ? రాష్ట్ర అప్పుల విషయంలోనే ఇలాగే విషయం చెప్పారు. బడ్జెట్లో 6,46,000 కోట్ల రూపాయలు అని చంద్రబాబు బడ్జెట్ సాక్షిగా చెప్పారు. బయటకు వచ్చి అప్పులు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లను తప్పుడు ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులపై పీడీ యాక్ట్ పెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. వైఎస్ఆర్సీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు. రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయని ఆలోచించి ఆచరణలో పెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే 3 కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్డీపీ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తే అభివృద్ధి కనిపిస్తుంది. దీన్నే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు లక్షల కోట్ల విలువ చేస్తాయి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పోలింగ్లో అంతటి వ్యత్యాసం నిజంగా ఆందోళనకరం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివాదంపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాజీ సీఈసీ ఖురేషి ఎంత పోలింగ్ అయింది ఎప్పటికప్పుడు ఫారం 17(c)లో నమోదవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కర్ణాటకలో పోలింగ్ శాతం భారీగా ఎలా పెరిగిపోయింది, ఇది ఎలా సాధ్యం అర్థం కావడం లేదని మాజీ సీఈసీ. దీనిపై ఈసీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనన్న ఖురేషి. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనుమానాలను ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉంది, లేదంటే మొత్తం వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందని ఆందోళన అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు, డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు, వైద్యులు, నర్సులు, ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు, సెలవులు, ఎస్ఆర్, ఇంక్రిమెంట్ దేనికైనా లంచం ఇవ్వాల్సిందే, పనిని బట్టి 1000 నుంచి 15,000 వరకు వసూళ్లపై విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు, కోనసీమ జిల్లాల అధికారిక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు, అనంతరం డిప్యుటేషన్ వ్యవహారంలోనూ అవినీతి ఆరోపణలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్, జార్ఖండ్ 14వ సీఎంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో సోరెన్తో గవర్నర్ సంతోష్ కుమార్ ప్రమాణం చేయించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ బిల్లుపై జాయింట్ కమిటీ గడువు పెంపు, వక్ఫ్ సవరణ బిల్లు ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు దాకా పొడిగించింది. ఈ మేరకు గురువారం లోక్సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శిక్షణలో హెడ్ మాస్టర్ హఠాన్ మరణం. విజయనగరం జిల్లాలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నేరడి ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రభుత్వంపై టీచర్ల సంఘాలు మండిపడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ కాలేజీను సీట్లు పొందని వారితో స్పెషల్ కౌన్సిలింగ్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రతిపాదనగానే సీట్లు భర్తీ చేయండి. 76 సీట్లకే స్పెషల్ స్ట్రైక్ కౌన్సిలింగ్. ఆ తర్వాత బీడీఎస్ సీట్ల భర్తీ, ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రైక్ వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీలు కన్వీనర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సిలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిపాదనగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి 3 రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే లైంగికంగా వేధించారా, సాక్ష్యం ఉందా, ఏంటి లైంగికంగా వేధించారా, సాక్ష్యం ఏమైనా ఉందా? న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కినటువంటి ఒక ఆడబిడ్డకి ఓ బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బెత్తరపోయింది. పోలీసులు, అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మహిళ పనిచేస్తుంది. అదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది సురేంద్రబాబు, డిఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబర్ 18 ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్కి ఫిర్యాదు చేసింది. ఆయన తాలూకా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలూకా పోలీస్ స్టేషన్ పిలుపు రాగా ఆమె వెళ్లి సీఐ అజయ్ కుమార్ని తన సమస్య చెప్పుకుంది. వారిరువురు ద్వంద్వార్థాలతో కామెంట్ చేస్తున్నాను వాపోయింది. సీఐ స్పందిస్తూ నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా అని చెప్పారు. తన దగ్గర ఎలాంటి వీడియోలు లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తన లైంగికంగా వేధిస్తున్నారని ఊరికి ఎలా చెప్తుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెల రోజులైనా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒక మహిళ అట్లాంటిది కంప్లైంట్ చేయదు అన్న ఉద్దేశంతో కనుక కొన్ని లక్షల కోట్ల దొంగ కంప్లైంట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాక్ష్యం చెప్పాల్సి ఉంది. అక్కడ ఉద్యోగపరమైనటువంటి గొడవలు కూడా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కేసులు పెడుతుంటారు. లేకపోతే ప్రియుడిని కిడ్నాప్ చేసిన ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించి తిరుపతి ఈస్ట్ ఇన్ఛార్జ్ సీఏ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జీ నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయం అయింది. ఈ క్రమంలో వాళ్ళు గత 8 నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే 3 నెలల నుంచి నాని భానుని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో 4 సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసుకు అందడంతో వాయిల్పాడు వద్ద వాళ్ళని అడ్డగించి
నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం, కీలక బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంట్, జాబితాలో యూట్యూబ్కి మాత్రం మినహాయింపు, వయసు ధృవీకరణ బాధ్యత సంబంధిత వేదికలదే, ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, వచ్చేడాది అమలు, పిల్లల శారీరక మానసిక ఆరోగ్య రీత్యా నిర్ణయం, తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ప్రధాని ఆల్బనీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. సన్మానం చేయాలా అంటూ అబద్ధాలు చెప్పినందుకు శాలువా కప్పాలా, ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఏమంటూ జగన్ బోగాయింపు, నెట్వర్క్ ఛార్జీలు ఉంటాయి నాడే చెప్పిన కార్యదర్శి. 2021లో యూనిట్ సౌర విద్యుత్ ₹2.14, ₹2.49తో 25 ఏళ్లు కొనడం రాష్ట్రానికి భారం కాదా? రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లోనూ అదే ధర పలకలేదా? ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్? సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ని కాదా అంటూ, ఇదిగో తమరి పేరు అంటూ నా పేరు ఎక్కడుందో, నాకు లంచాలు ఇవ్వడంపై బేరసారాలు చేసినట్టు ఎక్కడ రాశారు అన్న జగన్ ప్రశ్నకు సమాధానమే చిత్రం. అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడ కోర్టుకు ఇచ్చిన నివేదికలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ స్పష్టంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌతమ్ అదానీ కలిసి ముడుపులు చెల్లించడం లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెకీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించిందని అజ్జూర్ ప్రతినిధులకు అదానీ గ్రీన్ సమాచారం పంపించిందని సెక్ స్పష్టం చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అంటూ ఆ పాయింట్ని ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే జే ట్యాక్స్ పోయింది, మద్యం ధర తగ్గింది, తాజాగా రేట్లు తగ్గించిన 3 పాపులర్ బ్రాండ్లు, కంపెనీల ప్రతిపాదనకు ఎక్సైజ్ ఆమోదం, వెంటనే అమల్లోకి రానున్న కొత్త ధరలు, క్వార్టర్పై ₹30, ఫుల్ బాటిల్పై ₹200 తగ్గింపు. గత ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం కట్టేందుకు జనం నుంచి పిండేశారు. ప్రభుత్వం మాటంతో కమిషన్ల మాయం, 3 రోజుల్లో మరో 2 కంపెనీల ధరలు తగ్గుదలంటూ జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో జే ట్యాక్స్ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్కు మద్యం ధరలకు సంబంధం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిన ఒక్కో లిక్కర్ కేసు మీద ₹200 నుంచి ₹250 దాకా వీళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రూప్ 1 కది కంచికేనా అంటే, ఇద్దరు ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి 2 కూడా ఇదే ఐటెం రాశారు అంటే, మేబీ గౌతమ్ సవాంగ్తో పాటుగా ఆంజనేయులు ఈ ఇద్దరిని టార్గెట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు. ముందు ఒక వార్త రాస్తారు పత్రికలు, ఇది చర్య తీసుకోరా అని, ఆ తర్వాత దాని మీద యాక్షన్ అంటూ ప్రారంభమవుతుంది. అంటే ఖచ్చితంగా రేపో మాపో గౌతమ్ సవాంగ్ ఆయన మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే చంద్రబాబు మీద రాయిసిరినటువంటి సందర్భంలో అది ప్రజాస్వామ్యంలో ఈ సహజం అని మాట్లాడినటువంటిది, ప్లస్ ఆ రోజున చంద్రబాబుని ఆయన పట్టించుకోలేదు, విలువివ్వలేదు అన్నటువంటి కోపం ఉంది. అట్లాగే ఆంజనేయుల మీద కోపం ఉంది. ఆ కోపం ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలన్నటువంటి రూట్లో ఉన్నారు కాబట్టి రేపో మాపో వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా చేసినటువంటి వాళ్ళతో పాటుగా ఇప్పుడు డీసీపీ వీళ్ళందరూ విషయాలు గున్ని ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లయితే వెంటపడినటువంటి పరిస్థితి ఉందో, అదే కోణంలో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద యాక్షన్ వైపుకి రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. లేకపోతే ఉద్యోగులకు వైద్య బీమా, బ్యాంక్ ఖాతాతో ఆరోగ్య భద్రతకు భరోసా, ప్రభుత్వం కసరత్తు, బ్యాంకర్లతో సీఎస్ ఆరోగ్య శాఖ అధికారుల చర్చలు, ప్రీమియం తక్కువ ఉండేలా చూడాలని స్పష్టీకరణ. ఈ అంశంపై 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం. 5 లక్షల మంది ఉద్యోగులకు ఒకే బ్యాంకులో ఖాతా, ప్రమాద జీవిత బీమాతో పాటు వైద్య బీమా కూడా. ఈహెచ్ఎస్లో వైద్య సేవలకు ఆటంకాలతో నిర్ణయం, రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వంపై కోట్లలో భారం, ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా సర్కార్ అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గనుల వెంకటరెడ్డికి జైల్లో మర్యాదలు అంటూ టీవీ ఏర్పాటుపై వివాదం, విచారణకు విశ్వజిత్ ఆదేశం, అది హెచ్పిసిఎల్ నుంచి వచ్చిందన్న జైలు అధికారులు. గనుడు వెంకటరెడ్డికి విజయవాడ జైల్లో సకల మర్యాదలు అందా. సహజ సంపద దోపిడీ వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేసిన మైనింగ్ మాజీ డైరెక్టర్కి జైలు అధికారులు టీవీ రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన వెంకటరెడ్డి పై విజయవాడ జైలు అధికారులకు అంత ప్రేమ ఎందుకు? రాష్ట్రంలో గత 2 రోజులుగా ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఇన్ఛార్జ్ డీజీ ప్రెజెన్స్ విచారణకు ఆదేశించడంతో జైలు అధికారులు వెన్నులో వణుకు మొదలైంది. వివరాలకు వెళ్తే రాష్ట్రంలో ఇసుక మైనింగ్ లాంటి సహజ సంపద వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి గురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు వేల కోట్ల కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన వెంకటరెడ్డిని ఈ నెలలో హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విజయవాడ జైలుకి రిమాండ్కి తరలించారు. అయితే వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో గత నెల 11 టీవీ రిఫ్రిజిరేటర్ విజయవాడ జైలుకు వచ్చాయి. తాజాగా ఆ విషయం వెలుగులోకి రావడంతో వెంకటరెడ్డి తన కోసమే వాటిని తెప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే జైళ్లలో ఖైదీల కోసం దాతలు విరాళంగా ఇలాంటివి ఇస్తుంటారని, అధికారికంగా వాటిని తీసుకుని పై అధికారులకు రాటిఫికేషన్కి పంపుతారని జైళ్ల శాఖ అధికారులు చెప్తున్నారు. విజయవాడ జైలుకు వచ్చిన టీవీని కూడా గుంటూరు జిల్లాలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయని హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ టీవీని బ్యారక్లో పెట్టాను తప్ప వెంకటరెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయం మీద హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ, డొనేషన్స్ వస్తుంటే ఇక్కడ టీవీ కూడా అలానే వచ్చింది. ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది, తీసుకున్నాక రాటిఫికేషన్ చేస్తారు, కాబట్టి నా అనుమతి లేకుండా తీసుకోవద్దని చెప్పా. అయినా తీసుకోవడంపై విచారణకు ఆదేశించే జైళ్ల శాఖ ఐజీ నివేదిక వచ్చిన తర్వాత తప్పుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వెంకటరెడ్డికి సంబంధించి అక్కడ ఏదో ప్రయోజనం చేకూరింది అన్నటువంటిది ఎవరు అడిగినట్టున్నారు రిపోర్టర్లు. తద్వారా అతన్ని వెంటాడలేదు అన్నటువంటి కోపం, అతను మీకు బెయిల్ వచ్చేసినటువంటి నేపథ్యంలో జైలు అధికారులని
టార్గెట్ చేసినటువంటి వార్తలాగా కనబడుతుంది. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.